ఇప్పుడు కొంత ఫెయిరీ డస్ట్ ఉపయోగించి చూద్దాం. మీరు బాగానే అభివృద్ధి అయినట్టు కనబడుతోంది. అవును. ఫెరాగొండాకి మొదటిసారిగా ఫెయిరీ డస్ట్ వచ్చిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. తన ముందు నాకు గొప్ప గొప్ప శక్తులు కూడా పనిచేయకుండా పోయాయి. నా మాయాశక్తికి ఆపోజిట్ ఆ శక్తికి ఎదురుగా ఉన్న గోడ మీదకి ప్రయోగించి నీ తెలివితేటల్ని చక్కగా నిరూపించుకున్నావు. హాల్ పాస్ లేకుండా నీ సెల్లోంచి బయటకు రావడం నీకు అవమానంగా అనిపించడం లేదా? దీన్ని బట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదేమో. నిజమే. దానికోసం ముందుగా మీ ఇద్దరిని నా స్కూల్లోంచి బహిష్కరిస్తున్నాను. ఇది ఇప్పుడు మా స్కూల్. ఐస్ వేవ్. దీని సంగతి నేను చూసుకుంటా.